అన్నయ్య అది డబ్బులు అడిగింది కదా, ఇస్తావా? సరే, ఒక నిమిషం ఇస్తా. అరే మీరు కూర్చోండి, నేను ఇస్తాను. రా కళ్యాణ్, ఇస్తాను. ఇది మొత్తం మా ఆయన సంపాదించిన డబ్బు. ఇంటి ఖర్చులో కానీ దాపెట్టుకున్నాను. నీకు తిండి పెట్టడమే పెద్ద గొప్ప అంటే నీకు డబ్బులు కూడా కావాలా? మళ్ళా డబ్బులు ఏమేమి వెళ్ళు. నువ్వు వాడికి ఏమైనా అన్నావా? అన్నాను. వాడికి తిండి పెట్టడం ఎక్కువైతే మళ్ళీ డబ్బులు కూడా ఇవ్వాలా? ఎంతైనా వాడు నా తమ్ముడు. నువ్వు సంపాదించేదంతా ఇంటి ఖర్చుకి మీ తమ్ముడికి అయిపోతుంది. పెళ్ళైనప్పటి నుంచి అడుగుతున్నా, నన్ను ఎప్పుడైనా టూర్కి తీసుకెళ్లారా? అన్నయ్య నాకు ఫస్ట్ సాలరీ వచ్చింది, తీసుకో అన్నయ్య. నాకెందుకు ఇస్తున్నావురా? నాన్న తర్వాత నాన్నలా చూసుకున్నావు, నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తా అన్నయ్య. వదినా, మీరు పెళ్లి అయినప్పటి నుంచి ట్రిప్కి వెళ్ళలేదు కదా, ఈ టికెట్ తీసుకోండి వదినా, మనాలే ట్రిప్కి వెళ్ళిరండి. తమ్ముడు, నీకు ఇంత మంచి జాబ్ ఎక్కడి నుంచి వచ్చింది? నా ఫ్రెండ్ ఒక గురూజీ గురించి చెప్పాడన్నా, తనకు కాల్ చేసినప్పటి నుంచి నాకు అంతా మంచి జరుగుతుంది. ఎవర్రా గురూజీ? పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, భార్య భర్తల మధ్య గొడవలు, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురూజీ కాల్ చేయండి. గురువు గారు ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం ఇస్తారు. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోండి.